ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, గ్యాంబ్లింగ్ యాప్, పోకర్, రమ్మీ, ఫ్యాంటసీ స్పోర్ట్స్ యాప్, లాటరీ యాప్ వీటన్నిటిని బ్యాన్ చేస్తూ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇక నుంచి ఈ యాప్స్ ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళకి ₹1,00,00,000 జరిమానా, 3 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఈ బ్యాన్ అవుతున్న బెట్టింగ్ యాప్స్ ని ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ క్రికెటర్స్ కానీ ప్రమోట్ చేస్తారో వాళ్ళకి ₹50 లక్షల జరిమానా, 2 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఈ బెట్టింగ్ యాప్స్ లో ట్రాన్సాక్షన్స్ కి ఏమైనా బ్యాంక్స్ హెల్ప్ చేస్తే ఆ బ్యాంక్స్ కి కూడా ₹1,00,00,000 జరిమానా, 3 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. దీనిపైన ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్, ఈజీఎఫ్, FIFS వీళ్ళు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి ఒక లెటర్ రాశారు. ఈ యాప్స్ ని గవర్నమెంట్ బ్యాన్ చేస్తే గవర్నమెంట్ కి సంవత్సరానికి ₹20,000 కోట్ల నష్టం వస్తుంది అని చెప్పి వీళ్ళు తెలియజేశారు. దాదాపు 2 లక్షల మందికి పైగా ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుంది. అందుకే వీటిపైన బ్యాన్ ఎత్తేయమని చెప్పి యాప్స్ వాళ్ళు గవర్నమెంట్ అయితే కోరుతున్నారు. చూడాలి గవర్నమెంట్ మనసు మార్చుకొని ఈ బ్యాన్ ఎత్తేస్తుందో లేదో. ప్రెజెంట్ అయితే ఈ బిల్లు లోక్సభలో పాస్ అయింది. నెక్స్ట్ రాజ్యసభలోకి వెళ్ళి అక్కడ కూడా పాస్ అయిపోద్ది. ఒకవేళ ఈ రెండిట్లో పాస్ అయిపోతే ఇండియాలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అయిపోతాయి. ఫైనల్గా నా సైడ్ నుంచి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. జాబ్ కానీ డబ్బు కానీ ఈరోజు పోతే రేపు మనం సంపాదించుకోవచ్చు. అదే టైం కానీ ప్రాణం కానీ పోతే మనం తిరిగి పొందలేము. దీనిపైన మీ అభిప్రాయాలని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఈ ఫ్యాంటసీ యాప్స్ అంటే ఏంటి, బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి, ఈ ఫ్యాంటసీ యాప్స్ వాళ్ళు గవర్నమెంట్కి సంవత్సరానికి ఇంత డబ్బు ఎలా ఇవ్వగలుగుతున్నారు. దీనికి సంబంధించి నేను ఒక లాంగ్ ఫార్మాట్ వీడియో అయితే చేశాను. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ వీడియో చివరి వరకు చూడండి, మంచి నాలెడ్జ్తో బయటకి అయితే వెళ్ళిపోతారు. ఆ వీడియో లింక్ అయితే ఇక్కడ ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఈ షార్ట్ని షేర్ చేయండి.